ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి ఈరోజు 32 మందికి సుమారు 19,70,000 రూపాయలు అందించడం జరిగింది. ఇప్పటి వరకు తెనాలి నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత 275 మందికి 3,26,00,000 రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి సహాయ నిధిని మరొకసారి ప్రజలకి మేలు చేసే విధంగా ఒక చక్కటి సంక్షేమం కార్యక్రమంలో ఇదొక భాగం. ఎందుకంటే ఆరోగ్యరీత్యా అనేక ఇబ్బందులు, ఆర్థికంగా వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల్ని ఆ కుటుంబాలను ఆదుకునే విధంగా అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేస్తున్న ఈ కార్యక్రమం. సో ప్రత్యేకంగా మన తెనాలి నియోజకవర్గం ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు. రాష్ట్ర ప్రభుత్వం, మా కూటమి ప్రభుత్వం చేస్తున్న అనేక కార్యక్రమాల్లో అన్నిటికన్నా ఎక్కువగా మేలు చేసే విధంగా సామాన్యుడు వైద్య సేవల గురించి ఇంకా ఇబ్బంది పడకుండా ఉండడానికి కోసం రాబోయే రోజుల్లో 25 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం ఇన్సూరెన్స్ పథకం ద్వారా మెడికల్ ఇన్సూరెన్స్ ప్రతి ప్రభుత్వ ఆసుపత్రి, ప్రైవేట్ ఆసుపత్రిలో ఎక్కడైనా సరే వైద్య సేవలు వచ్చే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. అది త్వరలో ప్రవేశపెట్టి రాష్ట్రంలో ఉన్న దాదాపు 4,20,00,000 కుటుంబాలకి 25 లక్షల రూపాయల చొప్పున ప్రతి ఒక్కరికి ఈ ఇన్సూరెన్స్ పథకం, మెడికల్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ తీసుకురాబోతుంది. ప్రత్యేకంగా తెనాలి ప్రజలు ఎవరికైతే ఇటువంటి సందర్భంలో అవసరం ఉందో మీరు తప్పకుండా మన కార్యాలయానికి వచ్చి ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం మీరు అప్లై చేసుకుంటే అది త్వరితగిన అప్రూవల్స్ తీసుకొని ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి మీకు ఈ విధంగా ఒక చక్కటి కార్యక్రమం చేసే అవకాశం కలిగించినందుకు మీకు ధన్యవాదాలు. సపరేట్గా అంటే కార్డు కానీ లేకపోతే ఆస్తి వివరాలు కానీ ఇట్లాంటివి లేకపోతే ఏం లేదండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 4,24,00,000 తెల్ల రేషన్ కార్డుదారులందరికీ కూడా ఈ పథకం వర్తించేట నిర్ణయం తీసుకున్నాం. ఎవరైతే తెల్ల రేషన్ కార్డులుగా లేరో వాళ్ళ వరకు మాత్రం డెఫినెట్గా 2,50,000 రూపాయలు మెడికల్ ఇన్సూరెన్స్ వర్తించేటట్టు మన కుటుంబ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 25 లక్షల రూపాయల వరకు మెడికల్ ఇన్సూరెన్స్ త్వరలోనే ఆ కార్యక్రమం తీసుకొస్తాం.